రాష్ట్రాన్ని ప్రధాన ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో విశాఖలో ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్రావు తెలిపారు. ఈ నెల 9, 10 తేదీల్లో 2 రోజుల పాటు ఇండియా ఎంఎస్ఎంఈ ఫోరం సహకారంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. రష్యా, బ్రిటన్, జపాన్, న్యూజిలాండ్, జింబాబ్వే, కెన్యాతో పాటు 16 దేశాలకు చెందిన 34 మంది అంతర్జాతీయ కొనుగోలుదారులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఆటోమొబైల్ విడిభాగాలు, ఫుడ్ అండ్ బెవరేజెస్, ఎలక్ట్రానిక్స్, శానిటరీ వేర్, వ్యవసాయ యంత్రాలు, ఐటీ సర్వీసులు, ఔషధాలు, మెడికల్ డివైజెస్, టెక్స్టైల్ వంటి రంగాల్లో వ్యాపార అవకాశాలను పరిశీలిస్తారు. కొనుగోలుదారుల సెషన్లు, B2B సమావేశాలు, నెట్వర్కింగ్ కార్యక్రమాలు ఉంటాయి. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు తయారు చేసే ఉత్పత్తుల గురించి వారికి వివరించి ఎగుమతులకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని తమ్మిరెడ్డి శివశంకర్రావు చెప్పారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన విధానాలు, డిజిటల్ పాలనతో చిన్న వ్యాపారులు అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నారని ఈ సందర్భంగా ఆయన వివరించారు.